ఐపీఎల్ మరో థ్రిల్లింగ్ మ్యాచ్ అభిమానులను అలరించింది. అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీపై గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. రియాన్ పరాగ్ ఒంటరి పోరాటానికి తోడు రాజస్థాన్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 12 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో వార్నర్ స్టబ్స్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 186 పరుగుల లక్ష్య ఛేదనలో వార్నర్ మార్క్స్ ఢిల్లీ జట్టుకు అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 3 ఓవర్లలోనే 30 పరుగులు జోడించారు. అయితే ఈ దశలో బర్గర్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ఢిల్లీని కష్టాల్లో నెట్టాడు. ఆ తర్వాత కెప్టెన్ పంత్తో కలిసి వార్నర్ చెలరేగా ఆడాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ రాజస్థాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. అయితే 49 పరుగులు చేసిన వార్నర్ అవుట్ కావడంతో ఢిల్లీ చేజింగ్ లో వెనకబడింది. పంత్, అభిషేక్ పోరెల్ వెంటనే అవుట్ కావడంతో ఢిల్లీ గెలుస్తుందనేది ఆశలు వదిలేసుకున్నారు. అయితే చివర్లో స్టబ్స్ అద్భుత పోరాటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సిన దశలో అవేస్ ఖాన్ కేవలం 4 పరుగులే ఇవ్వడంతో ఢిల్లీ ఈ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. 23 బంతుల్లో 44 పరుగులు చేసిన స్టబ్స్ నాట్అవుట్ గా నిలిచాడు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. మొదట్లో వరుసగా 3 వికెట్లు పోయి కష్టాల్లో పడిన జట్టును రియాన్ పరాగ్ అద్భుతంగా ఆదుకున్నాడు. ఏకంగా 84 పరుగులు అద్భుత పోరాటానికి తోడు అశ్విన్, జూరెల్ హెట్మేర్ సహకారంతో భారీ స్కోరు చేయగలిగింది రాజస్థాన్. రియాన్ పరాగ్ 45 బంతుల్లో 6 సిక్స్లు 7 ఫోర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పరాగ్ దాటికి చివరి ఓవర్లో ఏకంగా 25 పరుగులు వచ్చాయి.